హాయ్ ఫ్రెండ్స్! నేను మీ సీతామహాలక్ష్మి. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం కాకమక్క కథల్లోని మూడవ కథని చెప్పుకుందాం. మనుషులకున్నట్టు కాకులకు అన్నచింతన లేదు. అవి ఏదో విధంగా పొట్ట నింపుకుంటాయి. ఈ పదార్థం అరుగుతుందా, అరగదా అనే విచారం కూడా వాటికుండదు. ఒకనాడు ఒక పాప మెడలో ఉండే గాజుపూసల పేరు తెగి గాజుపూసలు కింద పడి దొర్లాయి. పక్కనే ఉండి చూస్తున్న కాకమ్మక్క చటుక్కున ఒక పూస అందుకుని ఎడంగా వెళ్ళి మింగేసింది. ఆ తర్వాత కాకమ్మక్క అజీర్తితో చాలా బాధపడింది. ఆ విధంగానే ఒకరోజు కాకిబావ పిల్లలాడుకుంటున్న గోళీ ఒకటి కాజేసి మింగేశాడు. వాతపైత్యంతో బాధపడ్డాడు. అయితే కాకులు మందులు మాకులు అవసరం లేకుండానే ఇటువంటి రోగాలు పోగొట్టుకుంటాయి. మరొక రోజు కాకమ్మక్క నరసమ్మత్త గారి వంటింటో నుంచి చిటికెడు ఎర్రకారం కాజేసి తిన్నది. కాకమ్మక్క కళ్ళు నోరు భగ్గున మండాయి. దీని నోరు పడా, డబ్బాల మీద సరిగా మూతలైనా పెట్టుకోదేం ఈ నరసమ్మత్త అని కాకమ్మక్క నరసమ్మత్తని తెగ తిట్టుకుంది. కానీ తిండి విషయంలో ఇటువంటి తిప్పలు కాకులకు పరిపాటే. ఆకులు సమస్తమైన వస్తువులు తినటమే కాక వాటిని అనేక రకాల చోట్ల సంపాదించుకుంటాయి. ఆస్పత్రులు, కసాయి దుకాణాలు, మార్కెట్లు, సత్రాలు, వీధులు, పెరళ్ళు, మధ్యాహ్నం వేళల భోజన సమయాల్లో ఆఫీసులు, ఫ్యాక్టరీలు ఇలా ఎక్కడ పడితే అక్కడ జనసంచారం ఉన్న చోటనల్లా కాకి తిండి సంపాదించుకుంటుంది. ఆఖరుకు రైల్వే స్టేషన్లలోనూ రైలు పెట్టెల్లోనూ కూడా కాకులు తిండి సంపాదించుకోగలవు. విమానాల్లోనూ స్టీమర్లలోనూ కాకికి గడవదేమో గాని మిగతా అన్ని చోట్ల నిక్షేపంగా జరిగిపోతుంటుంది. పట్నంలో కుప్పమ్మ అనే ఆడమనిషి ఉంది. ఆవిడ ప్రతిరోజు మిట్ట మధ్యాహ్నం వేళ ఫ్యాక్టరీ కూలీలకి భోజనాలు తెస్తుంది. కూలీల ఇళ్లకు పోయి వాళ్ళ భోజనం మూటలన్నీ పోగు చేసుకుని ఒక తట్టలో పెట్టుకుని ఆ తట్ట నెత్తిమీద వయ్యారంగా నిలబెట్టి ఫ్యాక్టరీకి ఎండలో పడి బయలుదేరుతుంది. మన కాకమ్మక్క కుప్పమ్మ నెరుగును. కుప్పమ్మ తట్టలో తిండి పదార్థాలుంటాయని కాకమ్మక్క ఎరుగును. అందుచేత ఒకరోజు కాకమ్మక్క కుప్పమ్మ వెంట పడింది. మెల్లిగా తట్ట మీద వాలి అందులో ఏమేమి ఉన్నాయో పరీక్ష చేసింది. ఒక గుడ్డ మూటలో నుంచి అప్పడం ఒకటి తొంగి చూస్తున్నది. కాకమ్మక్క అప్పడం ముక్క విరిచి రుచి చూసింది. ఇంతలో మరో మూటలో మాంసం గారె కనిపించింది. అది మూటలో దాక్కుని కొద్దిగా బయటికి కనిపిస్తున్నది. గట్టిగా లాగితే తప్ప అది బయటికి రాదు. అందుకని కాకమ్మక్క కాళ్ళు తన్ని పట్టి ముక్కుతో గారెను గట్టిగా పట్టుకుని ఒక్క గుంజు గుంజింది. ఇంకేముంది, కుప్పమ్మ తట్ట కాస్త బడబడా కింద పడింది. మూటలన్నీ రోడ్డు మీద చెల్లాచెదురుగా పడిపోయాయి. కాకమ్మక్క రివ్వున ఎగిరి ఒక చెట్టు మీద కూర్చుంది. కుప్పమ్మ కాకమ్మక్కని తిట్లు శాపనార్థాలు పెట్టసాగింది. ఈ కాకి పడి చావా, దీని శార్దం పిల్లులకి పెట్ట, దీన్ని ఉండేలుతో కొట్ట అని తిట్లు ఎత్తుకుంది కుప్పమ్మ. కాకపోయినా కుప్పమ్మకేం పోయే కాలం. కట్ట నెత్తిన అంత వయ్యారంగా పెట్టుకు నడవకపోతే ఒక చేత్తో పట్టుకోకూడదు. మధ్య పాపం కాకమ్మక్కేం చేసింది? అన్ని మూటలు రోడ్డు మీద పడిపోతే కాకమ్మక్కకేం ఒరిగింది? అయితే ఈ విధంగా తిట్లు తినటం కాకులకు పరిపాటే. పైకి తిట్టే తిట్లు గాలికెగిరిపోతాయి. అందుచేత కాకులు లక్ష్యం చెయ్యవు. వాటి పనేదో అవి చూసుకుంటాయి. అంతే. కాకమ్మక్క గారె సంపాదించుకుంది. ఇక కుప్పమ్మ ఏమని ఏం లాభం? కాకమ్మక్క మరోసారి ఇంతకన్నా భలే తమాషా చేసింది. వీధి వెంట ఒక కోమటి తినుబండారాలు అమ్ముతూ వస్తాడు. వాటిని తట్టలో పెట్టుకుని తట్ట మీద తీగెల తడిక ఒకటి అడ్డం పెట్టి తట్ట నెత్తిన పెట్టుకుని కర్ర ఒకటి దాని మీదుగా ఆడిస్తూ చిన్న పాట పాడుతూ వస్తాడు కోమటి. గారెలు, మసాలా వడలు, చక్కిలాలు, పప్పుండలు అని అరుస్తాడు. కోమటి యుక్తి గలవాడు. కాకులను చేరనివ్వడు. కట్టమీద తీగెల తడికే కప్పాడు. చేతిలో కర్ర పట్టాడు.
కానీ కాకమ్మక్క ఇంకా యుక్తి గలది. తన తోటి కాకిని కోమటి మీదికి పంపకం చేసింది. కాకమ్మక్క స్నేహితురాలు కోమటి చంక కిందుగా ఎగురుతూ పోయింది. దాన్ని భయపెట్టడానికి కోమటి కర్ర దించాడు. ఇంతలో కాకమ్మక్క కోమటి తట్టమీది తీగల తడిక ముక్కున కరుచుకుని పారిపోయింది. కోమటి తట్టను పక్క ఇంటి అరుగు మీద పెట్టి అక్కడ పడుకుని ఉన్న తాతను చూస్తుండమని కాకమ్మక్క వెంట పరిగెత్తాడు. కాకమ్మక్క దూరంగా వెళ్ళి తీగల తడిక పారేసి చప్పున అరుగు మీద తట్ట దగ్గరికి తిరిగి వచ్చింది. ఒక పప్పుండ భోంచేసింది. మసాలా వడలన్నీ చిందరవందర చేసింది. ఒక చక్కిలం పట్టుకుని నిష్క్రమించింది. కోమటి తిరిగి వచ్చి తన తట్ట తారుమారై ఉండటం చూసి ముసలి తాత చేసిన పనేననుకున్నాడు. తాతకు కోమటికి మాటలు పెరిగి పోట్లాట కిందికి దిగింది. చుట్టుపక్కల వాళ్ళంతా పోగై పోట్లాట బాగా రెచ్చగొట్టారు. మనుషులు పోట్లాడుకుంటే కాకమ్మక్క సొమ్మేం పోయింది? మనుషులు పోట్లాడితే కాకికే లాభం. ఇది కాకమ్మక్క కథల్లోని మూడవ కథ. ఇప్పుడు కాకమ్మక్క కథల్లోని నాలుగవ కథని చెప్పుకుందాం. మనం కాకులకు చాలా అన్యాయం చేస్తాం. ఒక్క ఉదాహరణ చూడండి. భరించరాని శబ్దం ఏదైనా అవుతూ ఉంటే కాకి గోల అంటాం. కానీ నిజం ఆలోచిస్తే కాకులంత బుద్ధిమంతులు మరొకటి లేవు. ఏదైనా పని మీద ఉన్నప్పుడు కాకి ఎన్నడూ చప్పుడు చెయ్యదు. తన జాతికి ఏదైనా అపాయం కలిగితేనో, ఏదైనా ఆహారం దొరికినప్పుడు కాకి సాటివారిని ఎలుగెత్తి పిలుస్తుంది. కాకికి బంధుప్రీతి, జాత్యభిమానము ఉండబట్టి అట్లా తన వారిని పిలుస్తుంది. కాకికున్న జాత్యభిమానంలో ఒకటో వంతు కూడా లేని మనం కాకిగోల అనటం చాలా అన్యాయం. మొన్న ఉప్పుశెట్టిగారింటో పెద్ద ఎత్తున పెళ్లి జరిగింది. ఉప్పుశెట్టిగారి రెండో అమ్మాయిని అప్పుశెట్టిగారి మూడో అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశారు. ఎన్నో మైళ్ళ దూరం నుంచి వందలాది మంది బంధువులు పెళ్లికి వచ్చారు. వారికందరికీ శుభలేఖలు, పిలుపులు వెళ్ళాయి. శుభలేఖలు, పిలుపులు వెళ్ళకపోయినా ఊరి నాలుగు మూలల నుంచి కుక్కలు, పందులు కూడా పెళ్లివారింటి దగ్గర చేరాయి. ఇక కాకుల మాట వేరే చెప్పాలా? మన కాకమ్మక్క, కాకిబావ వేళకు చేరుకున్నారు. మనుష్యులకు ఏది ముఖ్యమో, ఏది ముఖ్యం కాదో కూడా తెలియదు. పెళ్లివారింటో ఎంతసేపు మంత్రాలు, బాజా భజంత్రీలు, పెళ్ళికొడుకు పెళ్ళికూతురు మెళ్ళో మంగళసూత్రం కట్టటమును, అంతేగాని 2 జాముల పొద్దెక్కినా తిండి ప్రమేయమే లేదు. పెళ్లి పందిట్లో ఉన్న అతిథుల మాటేమో కాని వీధిలో చేరిన పందులకు, కుక్కలకు పెళ్లివారి జాగు చూస్తే ఒళ్ళు మండిపోయింది. కాకమ్మక్క, కాకిబావ మటుకు ఊరికే లొట్టలేస్తూ కూచోక అట్లా అట్లా పాకశాల దగ్గరికి చేరి వంట బ్రాహ్మలను ఏమరిపించి వంటకాలు ముందుగానే రుచి చూసి వచ్చారు. ఇంకా ఎవరూ తినకమునుపే కాకమ్మక్కకు వంట నివేదన అయిపోయింది. కొంతసేపటికి భోజనాలు ఆరంభమయ్యాయి. పిండి వాసన కొట్టడమే ఆలస్యంగా కుక్కలు ఒకదాన్ని చూచి మరొకటి అరవసాగాయి. ఈ కుక్కలను భగవంతుడు ఎట్లా పుట్టించాడో ఒకదాన్ని ఒకటి పిలుచుకోవటం లేదు. ఒకదానికొకటి సహాయపడి పిండి అందించుకోవటం లేదు. ఈ బుద్ధిమాలిన జంతువులు అప్పుడే తమలో తాము పోట్లాడుకోసాగాయి అన్నది కాకిబావతో కాకమ్మక్క. వాటికా జ్ఞానం లేకపోవడం మనకే మంచిది అన్నాడు కాకిబావ. దూరాన ఉన్న మురిగ్గుంటలో నుంచి పందిమామయ్య కుక్కలను ఓరకంటితో చూస్తున్నాడు. ఇంతలో గోడమీది నుంచి పుల్లాకులు కట్టలు కట్టలుగా పడసాగాయి. పందిమామయ్య సమీపంలోనే అవి పడ్డాయి. పందిమామయ్య తాపీగా లేచి నిలబడి టీవీగా ఒళ్ళంతా ఒక్కసారి విదిలించి చేతికర్ర ఆడించినట్టు తోక ఆడిస్తూ ఆకుల మధ్య ముట్టెపెట్టి భోజనం ఆరంభించాడు. ఇంతలో ఒక కుక్క గబగబా పరిగెత్తుకుంటూ పందిమామయ్య దగ్గరికి వచ్చింది. మరో మూల నుంచి ఇంకో కుక్క వచ్చి మొదటిదాన్ని నిలవేసి బొయ్య బొయ్యమని అరిచింది. 2 కుక్కలకు ఈ కింది విధంగా వాగ్వాదం జరిగింది. భౌ 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 కళ్ళు నెత్తిమీదకొచ్చాయే, ఇక్కడున్నది ఎవరనుకున్నావు? భౌ భౌ నువ్వు కూడా ఒక కుక్కల్లే మాట్లాడవచ్చావే, అబ్బో! భౌ భౌ ఈ కబుర్లు కట్టిపెట్టు.
నీకింకా నా తడాఖా తెలీదు. భౌ 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 అన్నీ తెలుసు. నీ వంటి వాళ్ళని 1,00,000 మందిని చూశాను. భౌ భౌ నీ డొక్క చించి డోలు కట్టించగలను. ఏమనుకున్నావో? భౌ 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 ఒక్కటిచ్చుకున్నానంటే నీ బాబుగాడితో చెప్పుకోవాలి. భౌ 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 మనిద్దరం పోట్లాడుకుంటుంటే పందిమామయ్య కాస్త విస్తళ్ళు నాకేస్తున్నాడు. భౌ 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 చచ్చు వెధవి. నిన్ను తిన్నిచ్చాకంటే పందిమామయ్య తిన్నా నాకు ఇష్టమే. భౌ 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 నేను అదే అంటున్నాను. భౌ 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 ఈ విధంగా కుక్కలు కొట్లాడుకుంటుంటే కాకమ్మక్క పందిమామయ్య వీపు మీద వాలి తనకు పనికొచ్చే పదార్థం కనిపించినప్పుడల్లా కిందికి దిగి తింటూ హాయిగా కడుపు నింపుకున్నది. ఈలోగా కుక్కలు రాజీపడి పందిమామయ్య మీద దండెత్తి వచ్చాయి. పందిమామయ్య చీటికి మాటికి కొట్లాటలకు దిగే రకం కాదు. కుక్కల్ని ఓ కంట అసహ్యంతో చూసి పక్కకి తప్పుకున్నాడు. కుక్కలు చాలా అనుమానం గలవి. కాకమ్మక్క కాకిబావ సమీపంలోనే ఉండటం చూసి వాటి అనుమానం మరింత అయింది. అందుచేత అవి మధ్య మధ్య కాకులకేసి చూస్తుండేవి. ఇది కనిపెట్టి కాకమ్మక్క కాకిబావ కుక్కలకు చెరోవైపు చేరి కుక్కలు ఒకదాని వంక చూసినప్పుడు మరొకటి తిండి కాజేస్తూ పేచీ లేకుండా కడుపు నింపుకున్నాయి. ఇంత అడావిడి చేసినా కుక్కల కడుపు నిండలేదు. ఎంత తిన్నా పందిమామయ్య కడుపు నిండేది కాదు. కానీ కాకమ్మక్కకు కాకిబావకు చక్కగా కడుపు నిండింది. అయినా వాటి భోజనం ఇంకా పూర్తి కాలేదు. ఏమే ఒసేయ్ లోపల అంట్ల గిన్నెలు మన కోసం ఎదురు చూస్తున్నాయి. మన వాళ్ళందరినీ పిలుచుకుని అక్కడికి పోదాం పద అన్నాడు కాకిబావ. మొగుడికి సమాధానంగా కాకమ్మక్క కా కా అన్నది. ఇద్దరూ కలిసి ఉప్పుశెట్టిగారి దొడ్డివైపు ఎగిరిపోయారు. ఇదండి కాకమ్మక్క కథల్లోని 4వ కథ. ఈ 2 కథలు గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.